అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా దినం ఈ రోజు ఉదయం ఎన్ఏడి 4 రోడ్ల కూడలిలో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా దినం సందర్భంగా పోలీసు వారు నిర్వహించిన మానవహారంలో పాల్గొన్న స్కూల్ విద్యార్థులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థులతో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించిన ఏడీసీపీ మోకా సత్యబాబు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు 100 రోజులు మాదక ద్రవ్యాలపై యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ మానవహారం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ మోకబాబు, వెస్ట్ ఏసీపీ అన్యపు నరసింహమూర్తి, పెందుర్తి గోపాలపట్నం ఎయిర్పోర్ట్ జోన్ సంబంధించిన సిఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది మరియు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ డ్రగ్స్ రహిత సమాజం కోసం ఈరోజు ప్రపంచ డ్రగ్స్ రహిత దినోత్సవం సందర్భంగా ఇక్కడికి మానవహారానికి ముఖ్య అతిథిగా ఒక ప్రధాన సమస్య దేశానికి కూడా ఒక పట్టి పీడిస్తున్నటువంటి సమస్య పైన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి ప్రాధాన్యతగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ పూర్తిగా రూపుమాపాలని, దానికి సొసైటీ తాలూకా సహకారం కావాలి, ప్రజల సహకారం కావాలి, ప్రతి ఒక్కరి సహకారం కావాలి, అందరినీ ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన ఉక్కుపాదం మోపేలా చర్యలు తీసుకోవడంలో సొసైటీ కూడా హెల్ప్ చేస్తే డెఫినెట్గా మనందరి బాధ్యతగా ఈ డ్రగ్స్ కానీ గంజాయిని కానీ ఎరాడికేట్ చేసే విషయంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఉద్దేశంతో ఈరోజు మానవహారంలో పాల్గొనాలనే పిలుపు మేరకు ఈరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది రాబోయే రోజుల్లో కూడా సీరియస్గా కంటిన్యూ చేసి అందరం ఎక్కడ కొద్ది రోజుల్లోనే ఇది ఒక 100 days డ్రైవ్ తీసుకున్నారు. దానిలో పూర్తిగా ఎక్కడ కూడా అందుబాటులో లేకుండా దాని దిగుబడి కూడా లేకుండా చేసేటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ దీనికి ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతారని నమ్ముతూ ప్రభుత్వానికి మీరు అందరూ కూడా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం లేదే ఏది కూడా ఫలితాలు రావని నమ్మేటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వంగా మీరందరూ కూడా దీన్ని ఆదరించారు. ఆ స్ఫూర్తితోనే ముందుకి వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తూ అందరికీ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో ఒక 100 days యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా దీనికి దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గణబాబు గారి యొక్క నాయకత్వంలో ఆయన యొక్క ప్రోద్బలంతో ఇక్కడ మానవహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ప్రజలకి, అదేవిధంగా విద్యార్థుల్లో కూడా మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించాలి, దీనివల్ల ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయనేటువంటిది వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా అవేర్నెస్ పరంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏవైతే డ్రగ్స్కి సంబంధించి కానీ గంజాయికి సంబంధించి కానీ చాలా అలార్మింగ్గా ఈ స్టేట్లో గత 5 ఏళ్లలో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దొరికేటువంటి పరిస్థితి రావడం వల్ల ఎక్కువ మంది యువత ఈవెన్ స్కూల్ ఏజ్లో కూడా వీటికి అలవాటు పడటం అనేటువంటిది జరుగుతుంది. మనకి అక్కడికక్కడ కనబడతా ఉంది స్పష్టంగా. విశాఖపట్నంలో ఇది ఇక్కడి నుంచే వెళుతూ దేశవ్యాప్తంగా ఎక్కడైనా గంజాయి కానీ దొరికితే అది మూలాలు విశాఖ నుంచి, ఆంధ్ర నుంచి ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఇటీవల డ్రగ్స్ విషయంలో కూడా వైజాగ్కే చేరుకున్నట్టుగా మీరు అందరూ కూడా చూసాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దీనిపైన ఉక్కుపాదం మోపాలని చెప్పి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తొలి రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు
దీనిపైన ఒక ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలని ఇప్పటికే ఒక స్టూడెంట్స్తో ఇంటరాక్షన్స్ కానీ మీటింగ్స్ కానీ చెప్పడం జరిగింది. ఈరోజు మానవహారం కానీ రాబోయే కాలంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటే కాకుండా స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఈ గంజా కానీ ఇటువంటివి సేవిస్తున్నారనేటువంటిది వాటన్నిటి చోట ఇప్పుడు ఈరోజు పోలీస్ పూర్తిగా రైడ్స్ చేయడం జరుగుతుంది.